ఎస్ జనార్దన్ రావు హత్య కేసులో కీర్తి తేజను రెండో రోజు పోలీసులు విచారించనున్నారు. ఇవాళ అతడిని ఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. మరోవైపు మొదటి రోజు విచారణలో పోలీసులకు కీర్తి తేజ సహకరించలేనట్లు తెలుస్తోంది. ఆస్తి విషయంలో తాత జనార్దన్ రావును 72 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు కీర్తి తేజ. రైటిక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, జనార్దన్ రావు హత్య కేసులో అయితే కీర్తి తేజను రెండో రోజు పోలీసులు విచారించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెల్డన్ కంపెనీకి సంబంధించిన అధినేత జనార్దన్ రావు హత్య కేసులో పోలీసులు ఈరోజు కస్టడీలో కూడా కీర్తి తేజను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారు. ఎందుకంటే హత్యకు సంబంధించి కావచ్చు, హత్య తర్వాత ఎలా పారిపోయారు, దీనికి ఎవరైనా సహకరించారా అనే దానిపైన కూడా పూర్తిగా అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో భాగంగా చూస్తే మాత్రము ప్రధానంగా 73 సార్లు ఎందుకు కత్తితో పొడవాల్సి వచ్చింది, అంత కక్ష ఎందుకు, దీనికి సంబంధించిన నేపథ్యం దానిపైన కూడా పోలీసులు విచారణలో భాగంగా ఈరోజు విచారించనున్నారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పోలీసులు చేయనున్నారు. ఎందుకంటే హత్యకు సంబంధించి కావచ్చు, హత్య తర్వాత ఎలా జరిగింది అనేది మాత్రము జనార్దన్ రావు ఇంటికి వెళ్లి కూడా ఈ యొక్క కీర్తి తేజతో పాటు దీనికి సంబంధించి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. మినిట్ టు మినిట్ ఏ సమయంలో వచ్చారు, దాని తర్వాత ఎప్పుడెప్పుడు ఈ యొక్క కత్తిపోటు జరిపారు, అక్కడి నుంచి ఎలా నేరుగా పారిపోయారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఈ రోజు కస్టడీలో మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సీన్ రీకన్స్ట్రక్షన్ లో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇందులో చూస్తే ఈ యొక్క జనార్దన్ రావును ముందుగానే హత్య చేయాలని చెప్పి కూడా కత్తి తెచ్చుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రధానంగా ఆధారాలు కూడా సేకరించారు. కాబట్టి ఇందులో ఈ యొక్క విచారణ సంబంధించి భాగంగా ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు పోలీసులు దీనిపైన ఏమంటున్నారు పవన్? పోలీసులు మాత్రం ప్రధానంగా ఇందులో ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలపైన కూడా పోలీసులు దృష్టి కొనసాగించిన నేపథ్యంలోనే ఎన్ని కోట్ల రూపాయలు దీనికి సంబంధించి లావాదేవీలు జరిగాయి, అంతేకాకుండా ఆ యొక్క డైరెక్టర్ సంబంధించిన పోస్ట్ విషయంలో కావచ్చు, ఇతర సంబంధించిన విషయంలో ఎందుకు అమెరికా నుంచి వచ్చి హత్య చేయాల్సి వచ్చింది, అంతేకాకుండా ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన అలవాటు ఉందని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి కూడా అంటున్న నేపథ్యంలో అతనికి డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని తర్వాత డ్రగ్స్ ఎప్పటి నుంచి అలవాటు ఉందని దానిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారించి కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ ఘటనలో వాళ్ళ కూతురికి గాయమైంది కదా, సో తన సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? అయితే ఘటనకు సంబంధించి తల్లి పైన, సరోజిని దేవి పైన కూడా జనార్దన్ రావు పైన హత్య చేసిన నేపథ్యంలో తల్లి సరోజిని అడ్డుకోవడానికి వచ్చినప్పుడు ఆమె పైన కూడా కత్తిపోట్లో గాయాలు పరిచారు. దాని తర్వాత ఆమె కూడా స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్న అక్కడ వాచ్మెన్స్ కావచ్చు, ఇంట్లో వారందరినీ కూడా కత్తితో బెదిరించి అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఏలూరు వెళ్ళిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కొంత దర్యాప్తులు తేలింది. ఎందుకంటే కీర్తి తేజను కూడా ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ కూడా తరలించారు. ఈ నేపథ్యంలో చూస్తే ఈ రోజు మాత్రం ఎలాంటి అంశాల్లోనూ ప్రస్తావిస్తారు, అంతేకాకుండా దీని వెనక ఏం కారణాలు ఉన్నాయని మాత్రము ప్రధానంగా పోలీసులు విచారించిన నేపథ్యంలో కొన్ని విషయాలు బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.